హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కొల్లూరు. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలానే నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దాకా రావాలనుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దాకా అయితే వస్తుంది, ఓకేనా? సో వీడియో బిగిన్ చేసే ముందు నెక్స్ట్ ఎవరికైతే కెమిస్ట్రీ ఎగ్జామ్ ఉందో వాటికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో అయితే మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేసి ఉన్నాను. కింద డిస్క్రిప్షన్ బాక్స్లోని లింక్ అయితే ఇస్తాను, దాని ద్వారా మీరు చూడొచ్చు. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అండ్ అలానే ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చినా కూడా దాని ద్వారా అయితే మీరు తీసుకోవచ్చు, ఓకేనా? సో ఈ రోజు వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ రోజు అయితే మనకి అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఆటోమొబైల్ ఏవైతే రిమైనింగ్ అన్ని బ్రాంచెస్ ఉన్నాయో వాళ్ళన్నిటికీ కూడా కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఎగ్జామినేషన్, అదే కెమిస్ట్రీ అయితే ఎగ్జామినేషన్ జరగడం జరిగింది. సో దానికి సంబంధించి క్వశ్చన్ పేపర్ అయితే ఈరోజు ఇలా ఉంది, చూద్దాం ఇప్పుడు. సో ఈ క్వశ్చన్ పేపర్ని మీ ప్రిపరేషన్లో భాగంగా తీసుకున్నట్టయితే 1 or 2 క్వశ్చన్స్ రిపీటెడ్ ఏవైనా వస్తే మీకు కనుక కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. అట్లీస్ట్ పాస్ మార్క్స్ వరకైనా ట్రై చేసుకోవచ్చు, కాబట్టి వాళ్ళందరికీ చాలా హెల్ప్ఫుల్. సో ఎవరైతే కమింగ్ బ్రాంచెస్ ఎగ్జామినేషన్ కెమిస్ట్రీ ఉన్నదో వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా నిన్న మొన్న జరిగినవి కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి, అవి కూడా చూసుకోవచ్చు. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ నైట్రోజన్, క్లోరిన్, కాల్షియం. సో మీకు వాటి యొక్క అటామిక్ నెంబర్స్ తెలిస్తే ఈజీగా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చేసేయచ్చు. డిఫైన్ మోల్, క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఇన్ 53 grams ఆఫ్ సోడియం కార్బోనేట్. తర్వాత డిఫైన్ pH, క్యాలిక్యులేట్ pH. సో నెక్స్ట్ కండక్టర్, ఇన్సులేటర్, గివ్ ఎగ్జాంపుల్స్ డిఫైన్ చేశాడు. కండక్టర్కి, ఇన్సులేటర్కి బేసిక్గా ఎవరికైనా తెలుస్తుంది ఇవి. తర్వాత రైట్ ద నేమ్స్ ఆఫ్ సాల్ట్స్ కాజింగ్ హార్డ్నెస్ టు వాటర్. వాటర్కి ఏవైతే సాల్ట్స్ ఉన్నాయో అవి పర్మనెంట్ కావచ్చు, టెంపరీ కావచ్చు. రెండు యొక్క హార్డ్నెస్ ఏవైతే వాటర్ కలిగిస్తాయో అన్ని సాల్ట్ రాయమన్నాడు. ఏమైంది? క్లోరైడ్స్ అండ్ సల్ఫైడ్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం అండ్ బైకార్బోనేట్స్ ఆఫ్ మెగ్నీషియం అండ్ కాల్షియం. వాటి యొక్క కెమికల్ నేమ్స్ ఉంటాయి, 6 కెమికల్ నేమ్స్. అవి రాస్తే మీకు 3 మార్క్స్ పడిపోతాయి, అంతే. తర్వాత వాట్ ఈస్ ఎడిషన్, పాలిమరైజేషన్, గివ్ 1 ఎగ్జాంపుల్. సో ఎడిషన్, పాలిమరైజేషన్ నెంబర్ ఆఫ్ మోనోమర్స్ని కంబైన్ చేయడం వితౌట్ ఎలిమినేషన్ ఆఫ్ బై ప్రోడక్ట్, సంథింగ్ డెఫినేషన్ అయితే ఉంటుంది. విత్ ఎలిమినేషన్ ఆఫ్ బై ప్రోడక్ట్ అనుకుంటా. దానికి సంబంధించి డెఫినేషన్ రాసి ఒక ఎగ్జాంపుల్ రాస్తారు. పీవీసీ, పాలిథీన్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అవుతాయి పాలిమరైజేషన్కి సంబంధించి. ఫ్యూయల్, డిఫైన్ ఫ్యూయల్, హౌ దే క్లాసిఫైడ్ బేసెస్ ఆఫ్ ఫిజికల్ స్టేట్ ప్రకారం ఎలా అంటే గ్యాసియస్ కింద, సాలిడ్ కింద అండ్ అలానే లిక్విడ్ కింద. ఫిజికల్ స్టేట్ అంటే అవి అపియరెన్స్ అయ్యే దాన్ని బట్టి, దానికోసం మీరు క్లాసిఫికేషన్ ఇస్తారు. ఫ్యూయల్ యొక్క డెఫినేషన్ రాసి. డిఫైన్ సోప్, గివ్ 1 ఎగ్జాంపుల్. సోప్ యొక్క డెఫినేషన్ రాసి వాటర్ టెక్నాలజీ అనుకుంటుంది ఇది. సో దానికి సంబంధించి ఎగ్జాంపుల్ కూడా ఇస్తారు. ఆ తర్వాత డిఫైన్ పొల్యూటెంట్ అండ్ కంటామినెంట్. పొల్యూటెంట్ అంటే ఆల్రెడీ అట్మాస్ఫియర్లో ఉండేది. కంటామినెంట్ అంటే హ్యూమన్ బీయింగ్స్ చేసే దానివల్ల అట్మాస్ఫియర్కి రిలీజ్ అయ్యేదాన్ని కంటామినెంట్ అంటారు. దానికి ఒక ఎగ్జాంపుల్, పొల్యూటెంట్కి ఒక ఎగ్జాంపుల్, కంటామినెంట్కి ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. పొల్యూటెంట్కి ఎగ్జాంపుల్ అలా CO2 అలాంటివి, అండ్ కంటామినెంట్కి ఎగ్జాంపుల్ ప్యాను, మిథైల్ గ్యాస్ అలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా కంటామినెంట్ ఎగ్జాంపుల్. ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్తో సహా చెప్పేస్తున్నాను నేను, ఈజీగా ఉంటుందని ప్రిపరేషన్ అనేది మీకు. రైట్ ఎనీ 3 causes ఆఫ్ డిఫారెస్టేషన్కి కాజెస్ రాయమంటున్నాడు. సో టోటల్గా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే సింపుల్గా ఇచ్చాడు, ఈజీగా అర్థం చేసుకుని రాసేటట్టుగానే ఇచ్చాడు. సో నెక్స్ట్ ఎస్ఎస్ చూద్దాం. రైట్ ద పాస్టులేట్స్ ఆఫ్ బోర్స్ థియరీ. ఆల్రెడీ నిన్న అయిన వాళ్ళకి ఈ బోర్స్ థియరీ అనేది ఇవ్వడం జరిగింది క్వశ్చన్ పేపర్లో, మళ్ళీ ఈరోజు అడిగాడు, రిపీటెడ్ క్వశ్చన్ ఇది. తర్వాత డిఫైన్ కోవలెంట్ బాండ్, రైట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ కోవలెంట్ కాంపౌండ్స్. ఇది ఆల్రెడీ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో చెప్పున్నాను, అదే ఇచ్చాడు. తర్వాత నార్మాలిటీ కోసం సమ్ అడిగాడు. లూయిస్ యాసిడ్ బేస్ థియరీ, ఇది కూడా నిన్న మొన్న క్వశ్చన్ పేపర్లో అడిగాడు, అదే రిపీటెడ్. మీకు అదే చెప్తున్నాను, ప్రీవియస్ నిన్న మొన్న ఆయన క్వశ్చన్ పేపర్స్ చూసుకుంటే వాటి నుండి ఎస్ఎస్ అడుగుతున్నాడు. షార్ట్స్ అడిగినా అడగకపోయినా ఎస్ఎస్ అయితే అడుగుతున్నాడు. తర్వాత రోస్టింగ్ అండ్ క్యాల్సినేషన్ విత్ ఈక్వేషన్స్, ఇది కూడా అడిగాడు. అండ్ ఎక్స్ప్లెయిన్ ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాలిసిస్. నిన్న ఎగ్జామ్ పేపర్లోని ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాలిసిస్ మీద సమ్ అడిగాడు, ఈరోజు ఏకంగా థియరీ అడిగాడు, అంతే, ఇంకేం తేడా లేదు. తర్వాత డిఫైన్ రస్టింగ్ ఆఫ్ ఐరన్, ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం ఆఫ్ రస్టింగ్ ఆఫ్ ఐరన్. ఇది ఫస్ట్ టైం అడగడం జరిగింది, కరోజన్ నుండి రస్టింగ్ ఆఫ్ ఐరన్ మెకానిజం ఇన్ని బ్రాంచెస్లో ఇదే ఫస్ట్ టైం అడగడం. నెక్స్ట్ చూస్తే ఎక్స్ప్లెయిన్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ ఫర్ రిమూవల్ ఆఫ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. ఇది రిపీటెడ్ క్వశ్చన్, చాలాసార్లు అడిగాడు. నిన్న మొన్న క్వశ్చన్ పేపర్స్లో కూడా ఒకసారి అడిగినట్టున్నాడు ఇది. సో వాటర్ థర్మోప్లాస్టిక్స్ అండ్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్, రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ దెమ్. ఇది కూడా నిన్న మొన్న జరిగిన క్వశ్చన్ పేపర్లో అడిగింది. సేమ్ అన్నీ చెప్తున్నానుగా, అన్నీ రిపీటెడ్గా అడుగుతున్నాడు, అవే మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్ప్లెయిన్ ఎనీ 4 కంట్రోల్ మెథడ్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి 4 కంట్రోల్ మెథడ్స్ అడిగాడు. సో చూడండి, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 10 మార్క్స్కి. డిఫైన్ గాల్వానిక్ సెల్, ఎక్స్ప్లెయిన్ స్ట్రక్చర్ అండ్ వర్కింగ్ ఆఫ్ గాల్వానిక్ సెల్ విత్ నీడ్ డయాగ్రామ్. చాలా ఇది 10 మార్క్స్ ఎస్సే ఇవ్వడానికి ప్రాబ్లమే లేదు, అందరూ ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నిన్న మొన్న కంపేర్ చేస్తే ఒకసారి వల్కనైజేషన్ ఇచ్చాడు, నిన్న ఎలక్ట్రోడ్కి సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చాడు, ఈరోజు గాల్వానిక్ సెల్ ఇచ్చాడు. ఆ రెండింటితో పోల్చుకుంటే ఈరోజు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ చాలా బాగుంది. ఆ రెండు క్వశ్చన్ పేపర్స్ కన్నా ఈరోజు క్వశ్చన్ పేపర్ బ్యూటిఫుల్గా ఉందని చెప్పొచ్చు. అంటే ఈజీగా చదివిన వాళ్ళు ఈజీగా రాసేయచ్చు క్వశ్చన్ పేపర్. అది ఈరోజైతే ఆటోమొబైల్కి సంబంధించిన క్వశ్చన్
పేపర్. నెక్స్ట్ ఎవరైతే బ్రాంచెస్ వాళ్ళకి కెమిస్ట్రీ ఉన్నదో వాళ్ళు నేను చెప్పిన వీడియోస్ని అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ప్రిపేర్ అయినట్టయితే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, కుదిరినట్టయితే కెమిస్ట్రీకి సంబంధించి ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో చేయడానికి మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను, జస్ట్ టైం కుదిరినట్టయితే. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.